ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. అన్ని వైపుల నుండి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. శత్రుపరమైనటువంటి సమస్యలు మీ ముందుకు వస్తాయి. శత్రు పీడ పెరుగుతూ ఉంటుంది. మీరు చేసేటువంటి పనుల్లోపట కొంత ఆలస్యం కూడా జరగవచ్చును. విలువైన వస్తువులు, వాహనాలు కొనే ప్రయత్నం చేస్తారు. అనుకున్నవన్నీ సమయానికి పూర్తి చేయగలుగుతారు. గృహం నందు శుభ కార్యక్రమాలకు సంబంధించి పనులు ప్రారంభించబడతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో సహోద్యోగుల యొక్క సహకారము లభిస్తూ ఉంటుంది. వ్యాపార రంగంలో మీకు కొంత లాభాలు గడిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు శ్రీరామచంద్రాయ నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని రాముల వారికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ఉద్యోగం నందు అదనపు బాధ్యతలు నిర్వహించడంలో మీరు కొంత ఇబ్బంది పడతారు. బాధ్యతలు మీ మీద పడతాయి. గృహ వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది. నిరుద్యోగులకు కొంత ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. సంతానము, విద్య విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. కొత్త మిత్రులను కలిసే అవకాశాలు కూడా మీకు కలుగుతాయి. ఈ రాశివారు ఈరోజు శ్రీ హనుమతే నమః అని చెప్పి ఆంజనేయ స్వామి యొక్క నామాన్ని చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. విలువైన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లోపట సన్నిహితుల యొక్క సహాయము అందుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగుతాయి. రావలసినటువంటి ధనము సమయానికి చేతికి వస్తుంది. కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తను వింటారు. ఆధ్యాత్మిక సేవా రంగంలో పాల్గొంటారు. స్థిరాస్తి సంబంధించినటువంటి వివాదాలు పరిష్కారం అవుతాయి. కొంత అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు శ్రీ కాలభైరవాయ నమః అని చెప్పి భైరవునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.